సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండలో ఉన్నాము, చూస్తున్నాం కదా. మరి మున్సిపల్ నుంచి కార్పొరేషన్ గా అయిన తర్వాత మొదటి ఎలక్షన్స్ కాబట్టి ఈ కార్పొరేటర్ అభ్యర్థులు ఒకరికొకరు ఏమాత్రం తీసుకోకుండా డివిజన్లలో చూస్తే పోటీగా మరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. సో మరి మనతో పాటు 48వ డివిజన్ కి సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి యామ కవితా దయాకర్ గారు ప్రచారంలో వెళ్తున్నారు. సో చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. సూపర్గా జరుగుతున్నది. అసలు ఇది చూసినా తెచ్చిపోతుంది. ఎందుకంటే మేము ఎక్కడ వేరే వార్డు నుంచి తీసుకోలేదు. అందరు ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు. ఇంకొకటి ఇక్కడ ముసలోళ్ళు ఉన్నారు, పెద్ద యువకులు ఉన్నారు, తర్వాత లేడీస్ ఉన్నారు, అక్కడ చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రజలు. ఇందులో నిస్సందేహం అవసరం లేదు, సందేహం అవసరం లేదు. అందరూ మన వాళ్ళే. చిన్నపిల్లల నుంచి చూస్తున్నారు మీరు. యువతను కూడా మేము యాడ్ చేస్తున్నాం. నన్ను అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా, యువతకు మీరు ఏం చేస్తున్నారు? యువతకు చేస్తేనే వస్తారు. యువత ఉన్నారు, ముసలు అన్ని ఏజ్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళ పీపుల్ ఉన్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా ప్రచారం ఎట్లా ఉన్నారో. మేము ప్రజలల్లో ఏ విధంగా వాళ్ళ గుండెలలో నిల్చున్నాం అనేది దీన్ని బట్టే తెలిసిపోతుంది. సో ఆల్రెడీ గతంలో మీరు కౌన్సిలర్గా కూడా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మొదటిసారి మీకు కార్పొరేటర్గా కూడా అవకాశం వచ్చింది. సో మరి దీన్ని మీరు ఎలా తీసుకొని ముందుకు వెళ్తారు? ఇంకా నిజంగా బాధ్యత ఎక్కువ పెరిగింది అనుకుంటా. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కార్పొరేషన్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మనీ వస్తుంది. ఇంకా ఎక్కువ బాధ్యత ఒకసారి ఇచ్చిండ్రు అంటే మా మీద నమ్మకంతో ఇచ్చింది, మా మీద అరే ఈ మేడం వాళ్ళు చేస్తారు అని ఆ ఉద్దేశంతో. కాబట్టి నేను ఖచ్చితంగా ఎక్కువ ప్రతి నిమిషం బాధ్యతనే అనుకుంటా. ప్రతిసారి బాధ్యతగా ఎక్కువ చేస్తాను. అంతేగాని ఈసారి కార్పొరేషన్ అయ్యింది కాబట్టి నాకేమో పెద్ద కొమ్ములు పెరిగినాయి అనేది ఏముండదండి. ఎప్పటిలాగానే యామ కవితా దయాకర్ యాక్టివ్స్గా వర్క్ చేస్తూనే ఉంటుంది. అదే 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను తెలుస్తున్నది ఏంటంటే, మేము వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తులు మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇతర వ్యక్తులు బయట నుంచి వచ్చిన వ్యక్తులు, వాళ్ళకు ఏమి అవగాహన లేని వ్యక్తులు. నిజంగా చెప్పాలంటే వార్డు మీద అవగాహన ఉంది, ప్రజల మీద అవగాహన ఉంది, ప్రజల సమస్యల మీద కూడా అవగాహన ఉన్న వ్యక్తిని. కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను భారీ మెజార్టీ తోటి మరి గెలిపించి చెయ్యి గుర్తు మీద వాళ్ళ ఓటు వేసి నన్ను గెలిపించాలని 48వ డివిజన్ ప్రజలందరినీ కూడా నన్ను ఆశీర్వదించమని కూడా కోరుతున్నాను. స్పెషల్గా ఏంటంటే యువత ఎక్కువగా పార్టిసిపేషన్ కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా చాలా మంది యువకులు కూడా కనిపిస్తున్నారు. సో అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పేరేంటి? అమూల్య. ఇప్పుడు మీ డివిజన్లో చాలా మంది అమ్మాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఏంటి స్పెషల్ మీరు ఇలా ప్రచారంలో పాల్గొనడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు యంగ్స్టర్స్కి ఎవరికైనా కావాల్సింది ఎడ్యుకేషన్. ఇప్పుడు ఆంటీ నార్మల్గా ఈ డెవలప్మెంటే కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించి ఒక ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చి ఏమంటారు పావర్టీలో ఉన్న పిల్లలందరికీ చదువుకునేలాగా వాళ్ళకి ఉండే ఆశలు తీరేలాగా ఆంటీ చేయించింది. సుమారు ఒక 50 నుంచి 100 మంది దాకా ఆంటీ స్కాలర్షిప్ ఇచ్చింది గాయత్రి ఫౌండేషన్ అనే ఫౌండేషన్ నుంచి. అలాగే మీరు ఇప్పటికే 5 years నుంచి చూడొచ్చు ఎంతో అభివృద్ధి అయింది మా వార్డు, 48 వార్డు. ఎన్నో వార్డ్స్ ఉన్నాయి, కానీ ఈ వార్డుకి వచ్చే స్పెషాలిటీ ఏంటంటే ఆంటీ ఓన్లీ డెవలప్మెంట్ కాకుండా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా అన్ని విషయాలలో ఆంటీ చూసుకుంటూ ఉంటారు. అభ్యర్థితో పాటు కొంతమంది యువకులు కూడా ఉన్నారు, వారు కూడా అడిగి తెలుస్తున్నారు. చెప్పండి, ఈ డివిజన్లో మరి కవితా దయాకర్ గారు వస్తే కనుక మీకు అభివృద్ధి అవుతుంది అనిపిస్తుంది? మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 1వ వార్డు నుంచి 48వ డివిజన్ వరకు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని చెప్పారు. అందులో భాగంగా మా యువత చాలామంది ప్రోత్సాహంతో ముందుకు వస్తున్నాం. మా వార్డు 48వ డివిజన్కి యామ దయాకర్ కవిత గారి గెలుపు కోసం కృషి చేస్తూ తిరుగుతున్నాము. వారు చేసిన ఫౌండేషన్ల ద్వారా కానీ, యామ ఫౌండేషన్స్ ఇట్లాంటి వైఆర్పీ ఫౌండేషన్స్ ద్వారా కానీ, పేద పిల్లలకు విద్యార్థులకు చదువులకు డబ్బులు ఇవ్వడం కానీ, ఆసరా పింఛన్లు అనగానే గ్రూపులలో పెట్టడం, అందులో రావడానికి ఎమ్మటే గ్రూపులలో పెట్టి వాట్సాప్లో ఫోన్లు చేయగానే ఆడవాళ్ళు ఉన్నట్టు వచ్చి అందుబాటులో ఉంటారు. 48వ వార్డులో చూసుకుంటే ఇంటికి ఒకరు ఇక్కడే ఉన్నారు. ఏ ఇంటి డోర్ పోదామన్నా మేము ఉన్నాం కదా ఇక్కడే అని చెప్తున్నారు. ఇక అందువల్ల మేము ఇటు సైడ్ ఇలా తిరుగుతున్నాం. ఎప్పుడో స్టార్ట్ చేసినాం, ఏ ఇంటికి పోదామన్నా ఆ ఇంటి వాళ్ళు ఇక్కడికనే ఉంటున్నారు. ఆ ఇంటి వాళ్ళు ఇక్కడ ఉండే వరకు ఏది పోవాలి ఏదైతే ఈ రోడ్ల మీద షాపింగ్ తిరుగుతున్నాం మేమైతే. ఇది అసలు చూస్తున్నాం కదా. ఇంతకుముందు కాంగ్రెస్లోకి వచ్చారు, ఆ వ్యతిరేకత ఏమైనా కనిపిస్తుందండి మీ డివిజన్లో? ఆ డివిజన్లో ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని జనం మెచ్చిన జననేత ఎవరున్నారంటే యామ కవితా దయాకర్. ఇది అన్నీ గమనించే మా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర R&B మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నీ ఆలోచించి అన్ని రకాలుగా, అన్ని కోణాలుగా, అన్ని విధాలుగా, అసలు ఏ కోణంలో తీసుకున్నా నెగిటివిటీ అనేది వీళ్ళకి లేదు.
పార్టీలకు అతీతంగా గెలిచి రాగలిగిన దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే కవితా దయాకర్ అని చెప్పి ప్రతి సర్వేలో ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయింది కాబట్టి మా వెంకటరెడ్డి గారు కానివ్వండి, మా అందరు లీడర్స్, మా గుమ్మల మోహన్ రెడ్డి గారు అయితే ఏంటి, మా బురిశివన్ అయితే ఏంటి, అబ్బగోని రమేష్ గారు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు అందరూ కూడా కోరుకున్న వ్యక్తి. వార్డు ప్రజలు, నిరుద్యోగులు, యువతి యువకులు, ఉద్యోగస్తులు, మా 48 వార్డు డివిజన్లలో అత్యధిక ఎంప్లాయీస్ ఉన్న డివిజన్ ఏంటంటే 48 డివిజన్. మేధావులు, డిఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మా డివిజన్లో లేని ఎంప్లాయీసే లేరు అసలు. జిఎస్టీ ఆఫీస్లో అయితే ఏంటి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, సోషల్ వెల్ఫేర్ అయితే ఏంటి, శ్రీ శిశు సంక్షేమ శాఖ అయితే ప్రతి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిగిన ఉన్న డివిజన్ ఏదంటే 48 డివిజన్. అందరూ కోరుకునేది ఏంటంటే కవితా దయాకర్ గారు వస్తే పార్టీలకు అతీతంగా ఎలక్షన్ వరకే మేము పార్టీల గురించి మాట్లాడతామండి. ఈ కండు వేసుకొని వెళ్తున్నాం. ఒకసారి ఎలక్షన్ అయిపోయిందంటే ప్రతి వార్డు, ఈ డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ఓటరు వాళ్ళు ఏ పార్టీలకు ఓటేసినా కూడా మేము వెళ్ళని చూడమండి. ఓన్లీ ఎలక్షన్ వరకు మాత్రమే కండు వేసుకొని మా నాయకులు ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటాం, గెలిచి వస్తాం. గెలిచిన తర్వాత అందరి సమన్వయం చేసుకుంటాం. అభివృద్ధి మా ధ్యేయం. మాకు కావాల్సిన అభివృద్ధి మాత్రమే. మిగతా పార్టీలకు అతీతంగానే పనిచేసుకుంటూ పోతున్నాం. ఈసారి కూడా అదే చేస్తాం. మాకు ఎలాంటి వ్యతిరేకత కనిపించట్లేదు. ఏ ఇంటికి పోయినా ఫోటో పెడుతున్నారు, హారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతిస్తున్నారు. అది మాకు వచ్చిన రెస్పాన్స్. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు మహిళా కార్పొరేటర్ గా మరి కవితా దయాకర్ గారు ముందుకు వచ్చారు. మరి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు యాజ్ అ మహిళగా? మేము బాగా సపోర్ట్ చేస్తున్నాం. ఇంటింటికి పోతే నివాళులు ఇస్తున్నారు, బొట్టు పెడుతున్నారు మా మేడానికి. ప్రతి ఒక్కరం మేము కార్యకర్తలుగా అక్కకు సపోర్ట్ గా ఎప్పుడు ఉన్నాము, ఎల్లవేళలా ఉన్నాం. మేము ఈ 5 years నుంచి కూడా అక్క మెట్ట మేము తోడుగున్నాం. ఇకనైనా తోడుగానే ఉంటాము. మా అన్నలు కానీ, మా పెద్దవాళ్ళందరూ మా ఎమ్మటున్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ అక్కకి సపోర్ట్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు అజ్జి కానీ, అనిల్ కానీ, ప్రతి ఒక్కరు కార్యకర్తలు అక్కకి సార్కి బాగా సపోర్ట్ గా నిలబడ్డారు. మేము బాగా ప్రచారం చేస్తున్నాం. అందరి ఇంటికి పోతే కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎవరో కొత్త వాళ్ళు వస్తారు కానీ వచ్చిపోతుంటారు, కానీ మాకు కూడా తెలియదు. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. కానీ ఇక్కడ అక్క దయాకర్ సార్ వాళ్ళు, కవిత మేడం వాళ్ళు ఖచ్చితంగా మెజారిటీ తోటి గెలిపించుకుంటాం. భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం మేడం తోటి. చూస్తున్నాం కదా, మరి పార్టీలు ఏదైనప్పటికీ వాళ్ళు పార్టీలు మారినా కూడా నిరంతరం అప్పుడు వార్డులో, ఇప్పుడు కార్పొరేషన్ లో నిరంతరం అందుబాటులో ఉండే ఒక మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారంట. మరి ఈ డివిజన్ లో ప్రజలైతే 100% అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమాగా ఉన్నారు. కెమెరామెన్ శంకర్తో శ్రవంతి, నల్గొండ.